నమస్తే, మనం సోమాజిగూడలో ప్రెస్ క్లబ్ లో ఉన్నాము. మనతో మాట్లాడడానికి మాలలకు సంబంధించినటువంటి వాళ్ళు జేఏసీ నాయకులు మనతో పాటు ఉన్నారు. నమస్తే అన్న, ఏమంటారు? ఈ యొక్క యుద్ధ వాతావరణం నెలకొంది, మాదిగలు మాలలు అని చెప్పేసి దీన్ని సర్దుమరిగే అవకాశం ఉందా? ఇలానే వాళ్ళు మాట్లాడే కొద్దీ మీరు మాట్లాడుకుంటే రెచ్చగొట్టే ప్రయత్నమే చేస్తారా? ఇది యుద్ధ వాతావరణం కాదు. యాక్చువల్లీ ఏంటంటే ఇది ఓట్ల రాజకీయం గురించి ఆర్ఎస్ఎస్ బీజేపీ మరియు చంద్రబాబు నాయుడు గారు చేసిన కుట్ర. మాలా మాదిగలను విడగొట్టడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఏబిసిడి వర్గీకరణ చెల్లదని చెప్పి 2004 సుప్రీంకోర్టు కొట్టేసింది. కానీ మళ్ళీ ఎల్వి రమణ గారు, చంద్రబాబు గారు, మోడీ గారు వీళ్ళంతా దళితుల ఐక్యంగా ఉంటే వీళ్ళ రాజకీయంగా ఎదగలేము, వీళ్ళు ఎదిగితే మనల్ని తొక్కేస్తారని చెప్పి అంటే రాజకీయంగా తొక్కాలి, వీళ్ళని విడదీస్తేనే మనం అధికారంలో వస్తామని చెప్పి ఆర్ఎస్ఎస్ బీజేపీ చంద్రబాబు నాయుడు పన్నిన పన్నాగమే మందకృష్ణతో వాళ్ళంతా మీరు మాలలతో ఉంటే అంటే మాలలతో ఉంటే మాదిగా మాలలు కలిసి ఉంటే మేము అధికారం రామని చెప్పి విడదీసిన కుట్రనే ఇది. ఎందుకంటే మాలలు ఎప్పుడు మాదిగలకు వ్యతిరేకం కాదు. మాదిగలు ఏబిసిడి వల్ల 9% మాదిగలు తీసుకుంటున్నారు. కానీ ఏనాడు మాలలు అడ్డు చెప్పలేదు, అసూయ చెందలేదు. ఎందుకంటే మాలలు మాదిగలు సోదరులు అని చెప్పి మేము అనుకున్నాం. మేము ఎప్పుడు అసూయ చెందలేదు. ఎందుకంటే 9% మాదిగలు తీసుకుంటారు. వాళ్ళకు కూడా ఆ విషయం తెలుసు. మాలలకు 6% వస్తుందని చెప్పి తెలుసు. అయినా ఎందుకంటే బాబు జగజ్జనరావు గారు ఉప ప్రధాని చేశారు. మొన్న టిఆర్ఎస్ ప్రభుత్వంలో 3 ఉప ముఖ్యమంత్రులు ఉన్నాయి. కానీ ఎప్పుడు మాలలు కూడా ఎప్పుడు అడగలేదు, అసూయ చెందలేదు. ఎందుకంటే మాదిగలు కలిసి ఉన్నాం కాబట్టి ఎప్పుడు మాదిగలను మా సోదరులే అనుకుంటున్నాం. కానీ ఇది ఓట్ల రాజకీయం చేస్తున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్, చంద్రబాబు నాయుడు. మీరు బీజేపీ ఉందంటే మీ వెనక కాంగ్రెస్ ఉందని చెప్పేసి వాళ్ళు అంటారు. వివేకే ఇంకా ప్రొవోకేట్ చేస్తుండే మిమ్మల్ని అంటారు. అవును, ఎందుకంటే మాలలంతా 30 ఏళ్ల నుంచి మాలలంతా కాంగ్రెస్ పార్టీకే మేము పట్టం కడుతున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారం రావద్దని చెప్పి మాదిగలు విడదీశారు. కానీ ఈసారి రేవంత్ రెడ్డి గారు అధికారం రావడానికి కారణం మాలలే అని నేను గర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే 33 జిల్లాలు మేము తిరిగినాం. మాలలంతా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పి మేము తిరిగినాం. మీరు అంటే మీ ఇంకా వివేక్ ఉండా ప్రొవోకేట్ మేము కాంగ్రెస్ ఉన్నాను చెప్తున్నాం, వివేక్ అని చెప్తున్నాను. కాంగ్రెస్ ఉన్నాను, వివేక్ అనిపిస్తుండే కదా కాంగ్రెస్ అంటే. రేవంత్ రెడ్డి అని చెప్పిన అంటే వివేక్ లేడా మీ వెనక? వివేక్ అన్న ఉన్నాడు. వివేక్ అన్న మా మాలలకు పెద్ద దిక్కు వివేక్ అన్న ఉన్నాడు. మాల ఎమ్మెల్యే. ఎవరు ఏ పార్టీ వారు అయినా సరే, ఏ కులం వాళ్ళు అయినా సరే, మాదిగలు అయినా సరే, మాలలు అయినా సరే, రెడ్డిస్ పోయినా సరే, వివేక్ అన్న అనే వ్యక్తి ఒక మంచి నాయకుడు. వాళ్ళు అంటూ ఉన్నారు ఆయన మంత్రి పదవి కోసం మిమ్మల్ని పావుగా వాడుకుంటుండు అని. ఆయనకు మంత్రి పదవి, ఆయన కోటీశ్వరుడు, ఆయనకు మంత్రి పదవి ఎందుకు? మంత్రి పదవి వస్తే ఆయన ఇంకా సేవ చేస్తాడని చెప్పి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మేము ఎంతో మంది లీడర్ల దగ్గర పోయినాం. కానీ వివేకానంద మంచి వ్యక్తి కానీ, మంచి నాయకుడు కానీ, ఎంతమంది పోయినా సానుకూలంగా స్పందించి ఆయన పని చేసి పెడతాడు. మేము ఎంతో మంది లీడర్ దగ్గర పోయినాం. అంత మంచి లీడర్ని ఎక్కడ చూడలేదు. మంత్రి పదవి వస్తే మేము చాలా ఆనందం. ఎందుకంటే ఎంతో మందికి సేవ చేయగలుగుతాడు. మీరు ఏబిసి వర్గీకరణ చేస్తే మీకు వచ్చే ఇబ్బంది ఏముంది? మాలలకు వచ్చే ఇబ్బంది ఏముంది? మీ జనాభా ప్రకారం మీకు రిజర్వేషన్స్ వస్తాయి కదా, ఇబ్బంది ఏముందని అడుగుతారు వాళ్ళు. ఏబిసిడి వర్గీకరణ చెల్లని సుప్రీంకోర్టే కొట్టేసింది. ఏబిసిడి వల్ల 9% రిజర్వేషన్ తీసుకుంటుంది ఎవరు? ఏలో 2 క్యాస్ట్ ఉన్నాయి. ఏలో లేకుంటే బీలో పోతుంది, బీలో లేకుంటే సీలో పోవాలి. కానీ సీలో పోదు, బీది బీకే ఉంటది. ఇప్పుడు బీసీలలో ఏబిసి వర్గీకరణ ఉంది, వాళ్ళ జనాభా ప్రకారం అలా కలిపేసారు. మీరు కూడా అట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం. మీరు దానికి వ్యతిరేకంగా ఎందుకు మారుతారు? మీకు నష్టపోయేది ఏముంది ఏబిసి వర్గీకరణ చేస్తే? ఏబిసిడి వర్గీకరణ వల్ల 9% మాదిగలు తీసుకుంటున్నారు, 6% మాలలే తీసుకున్నాం. కానీ ఎప్పుడు కూడా మేము అడగలేదు వాళ్ళని. ఎందుకంటే మా సోదరులే తింటున్నారు కదా అని చెప్పి. ఏబిసిడి వల్ల అంటే కొన్ని కులాలు ఉన్నాయి, ఏలో లేవు, డీలో లేవు. 2 వాళ్ళ 1% కూడా బీకే వస్తుంది. బి 9% తీసుకుంటారు. సిలో ఉన్న 6% మాకే వస్తుంది. మాకు ఏ కులంది మాకు యాడ్ అవ్వట్లేదు. ఏ యాడ్ అవ్వట్లేదు, డి యాడ్ అవ్వట్లేదు.
మీరు అన్నదమ్ములా కలిసి ఉన్నారంటావు. మా అన్న కొంచెం ఎక్కువ లబ్ధి పొందితే మీకు ఇబ్బంది. అవును, ఇప్పటి వరకు లబ్ధి పొందుతారు వాళ్ళే కదా, 9% తీసుకొని వాళ్ళే లబ్ధి పొందుతారు కదా. కానీ ఏనాడు కూడా మేము అడగలేదు. ఈ వర్గీకరణ ఏదైతే సుప్రీంకోర్టు మన జడ్జిమెంట్ ఇచ్చిందో వర్గీకరణ అది అని చెప్పి, అది చాలా రాజ్యాంగానికి విరుద్ధమైన తీర్పు. మీరు మందకృష్ణ మాదిగ గారు మీరు ఏమడిగేది ఉండే, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పే మీరు వ్యతిరేకిస్తున్నాం. మీరు పార్లమెంట్ లో బిల్లు పెట్టుకోండి, మీకు అధికారం ఉంది కదా, మీరు పార్లమెంట్ లో అది బిల్లు పెట్టుకోండి. పార్లమెంట్ ఆమోదిస్తే మేము కూడా సానుకూలంగా స్పందిస్తాం. అంటే మీరు వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారు అంటారు. ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిందో వర్గీకరణ తీర్పు, అది రాజ్యాంగానికి విరుద్ధమైన తీర్పు. 341 ఆర్టికల్ దళితులను విడదీయొద్దు, వీళ్ళని ఐక్యంగా ఉంచాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 341 ఆర్టికల్ రాశారో దాన్ని కట్టుబడి ఏబిసిడి వర్గీకరణ చెల్లని సుప్రీంకోర్టే కొట్టేసింది. మళ్ళీ ఇదే సుప్రీంకోర్టు 2024లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది వర్గీకరణ వేసుకోవచ్చు అని చెప్పి. అంటే ఒకసారి అదే సుప్రీంకోర్టు ఎందుకు అంటే అదే చెప్తున్నా, రాజ్యాంగానికి విరుద్ధమైన తీర్పు ఇది. ఒక మోడీ తీర్పు ఇది, ఒక అమిత్ షా తీర్పు, ఎల్వి రమణ తీర్పు, చంద్రచూడ్ తీర్పు, చంద్రబాబు నాయుడు తీర్పు, సుప్రీంకోర్టు ఇయ్యలే తీర్పు ఇది. ఎందుకంటే రాజకీయ ప్రమేయంతో ఇచ్చిన తీర్పు కాబట్టి, రాజ్యాంగానికి విరుద్ధమైన తీర్పు కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఇదే సుప్రీంకోర్టు 2004 దళితులను విడదీయద్దు అని చెప్పిన తీర్పు సుప్రీంకోర్టే 2024లో ఎలా తీర్పిస్తుందండి? అంటే మేము ఇది ఒక రాజకీయ పార్టీ ప్రధానమంత్రి గారు ఇచ్చిన తీర్పని ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు సంపన్న వర్గాలు కావచ్చు, బీసీలు కావచ్చు, అందరూ సపోర్ట్ చేస్తున్నారు వర్గీకరణకు. మీరేమో చట్టబద్ధంగా అంటారు. అన్ని వర్గాలు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాయి కదా. ఒక నలుగురు చేస్తే అది అందరు సపోర్ట్ చేసినట్టు ఎట్లయితుందండి? ఒక నలుగురు జర్నలిస్ట్ చేస్తే సపోర్ట్ చేసినట్టు అవుతుందా? అయినా ఏమి అసలు వాళ్ళకి ఈ దళితుల గురించి కానీ వర్గీకరణ గురించి ఏం తెలుసు అని చెప్పి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు? చెప్పండి, వాళ్ళకి ఏం తెలుసు? ఒక జర్నలిస్ట్ అయిపోతే సపోర్ట్ చేయొచ్చా? మా దగ్గర కూడా ఎంతో మంది ఉన్నారు. మీ దగ్గర ఎవరు వస్తే మాట్లాడతలేరు కదా, వాళ్ళ దగ్గరికి పోయి అందరు మాట్లాడుతున్నారు. ఇది ఒక రాజకీయ ప్రమేయంతో బీజేపీ పార్టీ వాళ్ళ అనుబంధ సంబంధికులు వ్యక్తులు మాత్రమే మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కానీ టిఆర్ఎస్ కానీ ఎవరు మాట్లాడతలేరు కదా. విప్లవకారు కావచ్చు, మేధావులు కూడా అందరు వచ్చి వాళ్ళకి సపోర్ట్. ఎవరు విప్లవకారులు? ఎవరు విమల కావచ్చు, విప్లవకారులా ఎవరని చెప్పారు? నిన్న మహబూబ్నగర్లో పోతే అడిగితే సారీ నాకు ఏం తెలియదు అని చెప్పి నిన్న స్టేట్మెంట్ ఇచ్చింది. మా దగ్గర వీడియో ఉంది. ఆ మందకృష్ణ చెప్పిండు, చెప్పమన్నాడు, చెప్పిన అని చెప్పింది. నిన్న కూడా వచ్చింది ఆ మీటింగ్. నిన్ననే అడిగింది. తెలిసి తెలియని జ్ఞానంతో వర్గీకరణ గురించి అసలు సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చిందో కూడా వీళ్ళకి తెలియదు. సుప్రీంకోర్టు వర్గీకరణ వేసుకోవచ్చు అని చెప్పింది. ఏ విధంగా వేసుకోవచ్చు? మాదిగలు అన్యాయమేరని చెప్పారు. అసలు మాదిగలు ఎక్కడ అన్యాయమయ్యారు? మీరు మీ దగ్గర సెన్సెక్స్ ఉందా? అంటే 30 ఏళ్ళ నుంచి ఉద్యమం జరిగిందంటారా? 30 ఏళ్ళ నుంచి ఉద్యమం జరిగింది, నష్టపోంది అంటారా? దేనికి ఉద్యమం చేసిండు ఆయన? మీరు ఉద్యమము వర్గీకరణ ఏమైనా ఉద్యమం చేసినావు? నువ్వు రిజర్వేషన్ శాతం పెంచమని ఎందుకు ఉద్యమం చేయలేదు? నేను అడుగుతున్నా పత్రికా ముఖంగా, తొలి వెలుగు మీరు కెమెరామెన్ ముంగట అడుగుతున్నా, వర్గీకరణ ఏమని చెప్పినావు? దళితులను 9% తీసుకొని కూడా వర్గీకరణ ఏమని చెప్పినావు? ఇదే మోడీ గారితోని నువ్వు రిజర్వేషన్ శాతం పెంచమని ఎందుకు అడగలేదు అని మేము అడుగుతున్నాం. రిజర్వేషన్ శాతం పెంచుంటే మీరు 10% తీసుకున్నా, మేము 10% తీసుకున్నా, మిగతా అనుబంధ కులాలు 5% తీసుకుంటుండే కదా. మీరు ఎందుకు అడగలేదు? ఆయన వాళ్ళ వాదన ఏంటంటే, మేము ఎస్సీలో మేము ఎక్కువగా ఉన్నాము, ఎక్కువ మా జనాభా ఉంది కాబట్టి దాని ప్రకారం మాకు రిజర్వేషన్ రావాలని అడుగుతుండ్రు. ఇక్కడ సెన్సెక్స్ ఎక్కడ ఉంది? మీరు ఎక్కడ ఉన్నారు? మీకు ఎవరు చెప్పారు ఎక్కువ అని చెప్పి? చెప్పండి. సెన్సెక్స్ ఎప్పుడైంది? మీరు అనుకుంటే అయిపోతుందా? మేమంటున్నాం, మేము 60 లక్షల మంది ఉన్నాం, మేము అంటున్నాం. లెక్కలు లేవు ప్రభుత్వం. మీరు ఎట్లా అంటారు ఎక్కువ అని చెప్పి? సెంట్రల్ గవర్నమెంట్ సెన్సెక్స్ చేయమని చెప్పండి. మాదిగలు ఎంత తిన్నారు? ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టులు కానీ, మన కార్పొరేషన్ నిధులు కానీ, ఈ మంత్రులు కానీ ఎవరు ఎక్కువ అనుభవించారో మీరు సెన్సెక్స్ తీయండి, తీసి అప్పుడు పెట్టండి, చర్చకు పెట్టండి, మేము వస్తాం. ఎవరు ఎక్కువ లాభం పొందారు? మీరు మన దళిత బంధువుల్లో చూడండి, 80% లాభం పొందారు మాదిగలు. మీరు సెన్సెక్స్ చేయండి. ఎస్సీ కార్పొరేషన్లు కానీ, సర్పంచుల్లో కానీ, ఎంపీటీసీలో కానీ ఎవరు ఎక్కువ ఉన్నారు, ఎవరు ఎక్కువ అనుభవించారో మీరు సెన్సెక్స్ చేయండి, తీసి మీరు చర్చకు రండి. మీరు ఎప్పుడు ఆహ్వానించినా మా దాంట్లో కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మేధావులు ఉన్నారు, రాజకీయ ప్రముఖులు ఉన్నారు. మీరు పెట్టండి, చర్చ పెట్టండి. ఇదే
సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో పెట్టండి, మేము కూడా వస్తాం. జై భీమ్. ఇంకొకటి, మీరు అన్నదమ్ములా కలిసి ఉందామని చెప్పేసి మందకృష్ణ పిలిపిస్తూ ఉన్నారు, మీరు ఎందుకు కలిసి రావడం లేదు? ఎవరిచ్చారు? మందకృష్ణ మాది గారు ఎప్పుడు ఇచ్చారు? కలిసి అన్నదమ్ములా కలిసి ఉందాము, మేము ఇప్పటికే అంటున్నాం. మాల మాదిగలు కానీ అనుబంధ కులాలకు కానీ మాలలు ఎప్పుడు వ్యతిరేకం గారు, మేము ఎప్పుడు అనుకూలమే. అన్ని అనుబంధ కులాలు 50, మాది ఒకటి తీస్తే 58 కులాలు ఉన్నాయి. అన్ని కులాలకు మాలలు ఎప్పుడు అన్నదండగా ఉంటారు. మీరు కలిసి వస్తే, మనం కలిసి ఉంటే రాజ్యాధికారం. ఎందుకంటే 50% బీసీలు ఉన్నారు, 30% ఎస్సీలు ఉన్నారు. ఎస్సీ బీసీ కలిస్తే రాజ్యాధికారమే వస్తుంది. మందకృష్ణ మాదిగా నువ్వు ఒక బినామీవి, ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళ తొత్తు, వాళ్ళు చెప్పినట్టు ఆడుతున్న వ్యక్తివి నువ్వు రాజ్యాధికారం వైపు ఎందుకు మమ్మల్ని పోనిస్తలేవు? నువ్వు పోతలేవు, మమ్మల్ని ఓనిస్తలేవు. వర్గీకరణ విషయమే అని చెప్పి ఇప్పటి వరకు మమ్మల్ని తొక్కి పెడుతున్నావు. రాజ్యాధికారం వైపు వెళ్దాం, రండి, మీరు కలిసి వెళ్దాం రాజ్యాధికారం వైపు. మన 59 కులాలు కలిస్తే రాజ్యాధికారం, బీసీలతో కలిపిపోతే రాజ్యాధికారం మనదే. ఇప్పటికైనా మందకృష్ణ మాది గారు, మీకు ఇప్పటికైనా మేము చెప్తున్నాం ఏంటంటే, మీరు మాతో కలిసి రండి, రిజర్వేషన్ శాతం పెంచుకుందాం, రాజ్యాధికారం వైపు వెళ్దాం. జై భీమన. ఇంకొకటి క్వశ్చన్, మీరు బీజేపీ ఎన్నుకుందని మీరు అంటారు. నేను గతంలో కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చిన, టీడీపీకి మద్దతు ఇచ్చిన, ఎవరిని మాకు సపోర్ట్ చేసిన వాళ్ళ ప్రతి ఒక్కరికి మద్దతు ఇచ్చిన. ఈ రోజు బీజేపీ ఇస్తుంది కాబట్టి బీజేపీతో ఉన్నా అని చెప్పి చెప్తా ఉన్నాయనే. మీరేమో బీజేపీ అని మీరు అంటారు, అది కరెక్ట్ కాదు. క్వశ్చన్, ఎవరు మద్దతు ఇస్తే వాళ్ళతో నేను కలిసి పని చేసిన అని చెప్పి చెప్తున్నాను, మీరేమంటారు? గతంలో టీడీపీకి ఇచ్చిండు, కాంగ్రెస్ కి ఇచ్చిండు, అన్నిటికి ఇచ్చిండు కదా. ఈరోజు బీజేపీకే కొత్తగా కాదు కదా. గతంలో మీరు 2024 నుంచి మీరు చంద్రబాబుతోనే ప్రయాణిస్తున్నారు. మీరు ఇచ్చిన మద్దతు, మీరు ఇచ్చే మద్దతు వచ్చేదేం పోయేదేం లేదు. మీరే 3 సార్లు మీరే పోటీ చేసిరు, మీకే అసలు డిపాజిటే రాలేదు. మీరు ఇస్తే ఏంది, ఇయ్యకుంటేంది? అంటే గతంలో కాంగ్రెస్ మద్దతు ఇచ్చినప్పుడు బీజేపీ మీద పోరాడారు కదా, ఇదే మందకృష్ణ కాంగ్రెస్. అవును, ఆయన పోరాడితే ఏముంది, పోయేదేముంది? ఆయన పోరాడితే ఆయనకే డిపాజిట్ రాలేదు. ఆయన ఏమంటే ఓట్లు వేసిర్రు ఎవరన్నా? మాదిగ సమాజానికి ద్రోహం చేస్తున్న వ్యక్తి ఎవరంటే మందకృష్ణ మాదిగ. రానున్న రోజుల్లో మీకు అసలు రోడ్ల మీద కూడా మీ మాదిగ సోదరులే తిరగనియరు, ఇది మాత్రం గ్యారంటీ. ఎందుకంటే దేవుడు లెక్క చూస్తారు కదా, ఎక్కడ చూస్తానే ఒక 10 మంది చూస్తే అయిపోతుంది దేవుడిని. నన్ను కూడా 100 మంది దేవుళ్ళ చూస్తారు. నేను చెప్పుకో తిరుగుతున్నానా? ఒక 10 మంది దేవుళ్ళ చూస్తే అయిపోతుందా? ఎట్లా ఒక 10 మంది చూస్తే మాదిగా అని ధైర్యంగా నేను మన పక్క పొంటి పేరు పెట్టుకోగలుగుతుందంటే అది మందకృష్ణ కారణంగా పెట్టుకునగలుగుతాను అని చెప్పేసి మాదిగలు చెప్తా ఉన్నారు చాలా మంది. ఏమో నాకైతే తెలియదు బ్రదర్. మాదిగోళ్ళు అని చెప్పుకుంటారు, మేము మాలోనే చెప్పుకుంటాం. అంటే మీరు చెప్పుకోరా? మీరేంది మేము మాల అని చెప్పుకుంటాం. మేము సిగ్గుపడేది చెప్పుకోవడానికి భయపడే వాళ్ళము. అదేం లేదు, ఎప్పటి నుంచో గౌరవం తెచ్చినట్టుండు. ఆయన మాదిగానే కాదు, ఆయన కన్వర్ట్ క్రిస్టియన్. ఆయన గురించి ఎట్లా చెప్పుకుంటారు మాదిగా అని చెప్పి?